పవన్ కళ్యాణ్ మీదన సుగాలి ప్రీతి తల్లి ఎవరైతే చనిపోయినటువంటి అమ్మాయి సుగాలి ప్రీతి తల్లి తీవ్రమైన ఆరోపణ చేసింది. ఇంతవరకు పట్టించుకోలేదన్న ఆరోపణ నుంచి నిందితుల దగ్గర నుంచి ప్యాకేజీలు తీసుకున్నారన్నటువంటి సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ చేసింది. దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే ఏ ఆధారాలు ఉండవు. సిబిఐ దర్యాప్తు కానీ లేకపోతే తదుపరి వ్యవహారం జరగట్లేదని సిబిఐ దర్యాప్తు ప్రభుత్వం ఆదేశించేసింది కదా. ఆల్రెడీ లెటర్ జీవో జారీ చేసేసింది కదా. ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు జారీ చేశారు. అదే సందర్భంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని ఎన్నికల ముందు గట్టిగా వాడుకున్న మాట వాస్తవం, ఆ తర్వాత పట్టించుకొని మాట వాస్తవం, ఆ మధ్యన నీకు జగన్ టైంలో ఇచ్చినటువంటి బెనిఫిట్స్ రావాలనే అని చెప్పుకొచ్చినటువంటి మాట వాస్తవం. అందులో ఆయన రాంగ్ స్టెప్ వేశారు. అయితే ఆ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకున్న చంద్రబాబు అర్జెంటుగా దాని మీద సిబిఐ దర్యాప్తుకు సంబంధించిన ఆదేశాలు, సిబిఐ ఇంతవరకు రాలేదు. గతంలోనే సిబిఐ చెప్పుకొచ్చింది ఇది ఇండివిజువల్ కేసు, ఇందులో మేము చేయగలిగేది ఏం లేదని. కాబట్టి ఏం చేస్తారన్నది ఇక్కడ ప్రధానమైన పాయింట్. ఈవిడ ఆరోపణ తర్వాత ఇప్పుడు ఆమెను టార్గెట్ చేస్తారు. అనవసరంగా మాటలు అంటే ప్యాకేజీలు ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులో పవన్ కళ్యాణ్ మీద చేసేటప్పుడు పవన్ కళ్యాణ్కి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏం చేసినా రైట్ అనేటటువంటి రూట్లోనే ఉంటారు. ఆయన ఏ తప్పు చేయడం నమ్మకంతో ఉంటారు. అట్లాంటప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నటువంటి ఎప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరమైనటువంటి వ్యాఖ్యల ద్వారా ట్రోల్ అవ్వడం అవసరమా అన్నది ఆలోచించుకోవాలి. అవసరమైతే ఇప్పుడు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన ఎందుకు చేయట్లేదు అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయొచ్చు, ఎందుకు సిబిఐ రావట్లేదు అన్నటువంటిది. ఆ రూట్లో వెళ్తే బెటర్ ఏమో.